రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారం కేసుల వరకు వెళ్లడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. లావణ్య ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజ్ తరుణ్పై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. లావణ్య ఆరోపణలు చేసిన మాల్వి రాజ్ తనకు కేవలం సినిమాల సహనటుడు, ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి ఏమీ లేదని చెప్పింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంతో ఉందని తాజాగా బయటకు వచ్చిన వాళ్ళ చాట్ చూస్తే అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య చాటింగ్లో వారి పర్సనల్ విషయాలు అన్నీ బయటపడ్డాయి. వారిద్దరూ ఏ హోటల్ రూమ్స్లో కలుసుకున్నారు అనే వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2023లో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకు ప్రపోజ్ చేశాడు. దానికి మాల్వి యాక్సెప్ట్ చేసినట్లు మెసేజ్ పెట్టింది. అనేకసార్లు రాజ్ తరుణ్కు స్వయంగా మాల్వినే హోటల్స్ బుక్ చేసింది. ఇన్నాళ్ళు మాల్వితో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్ తరుణ్ చెబుతూ రావడంతో ఇప్పుడు ఇలా వారి మధ్య జరిగిన చాట్స్ లీక్ కావడం సంచలనంగా మారింది. ఇద్దరూ వీడియో కాల్స్, చాటింగ్స్ చేసుకున్నారు. తాజాగా బయటకు వచ్చిన చాటింగ్స్ ఫోటోలో గంజాయి కూడా కనిపించడం సంచలనంగా మారింది. పర్సనల్ వ్యవహారాలపై కూడా ఇద్దరు చాట్ చేసుకున్నారు. వీరు కోయంబత్తూర్ మాధవ హోటల్లో కలిసేవారు. వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్గా టచ్లో ఉండేవారు. రోజువారీ ప్లానింగ్స్, ట్రిప్స్, అవుట్స్ ప్రతిదీ కూడా షేర్ చేసుకునేవారని వాళ్ళ చాట్ని బట్టి స్పష్టమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే రాజ్ తరుణ్పై లావణ్య ఆరోపణలు నిజమే అని భావించవలసి వస్తుంది. రాజ్ తరుణ్తో మాల్వి మల్హోత్రా ఇల్లీగల్ రిలేషన్ అంటూ నర్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అది నిజమేనేమో తెలుస్తుంది. ఇప్పటికీ ఈ విషయంలో పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురయ్యాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పటికే ముగ్గురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు మాల్వి రాజ్ తరుణ్ చాటింగ్స్ బయటకు రావడంతో లావణ్య కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కీలకంగా మారింది. గురువారమే పోలీసుల ముందుకు హాజరు కావాల్సిన రాజ్ తరుణ్ తాను అందుబాటులో లేనని లాయర్ ద్వారా తెలిపాడు. ఇప్పుడు తాజా వ్యవహారంతో తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.